చెప్పండి. ఎక్కడ మీది? వైజాగ్. ఇంకో 2 monthsలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ విత్ జనసేన అనుకుంటున్నాను. ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు? అది చేసిన డెవలప్మెంట్ అయితే నాకేమీ అనిపించలేదు పెద్దగా. సో వైజాగ్ మొత్తాన్ని తవ్వేశారు, ఉన్న కొండను కూడా తవ్వుకొని ఏవేవో కట్టుకుంటున్నారు. ఇంకా అంతే. ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఏ సభలో చూసినా వై నాట్ 175 అంటున్నారు. నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి, నేనే గెలవబోతున్నాను 75 అంటున్నారు కదా, మరి ఎలా? ఆయన పెట్టిన పథకాలు వెళ్ళేమో తప్ప ఆయన ఎప్పుడు అసలు దీంట్లోకి వెళ్ళలేదు కదా, జనాల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ కట్టుకుంటే కనీసం వాళ్ళు ఆయనతో మాట్లాడడానికి కూడా ఎవరు కావదు కదా. సో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, మరి ఎవరిది బెటర్గా అనిపించింది మీకు? కంపారిటివ్గా చూస్తే సిబిఎన్ గారిది కొంచెం బెటర్గా అనిపించింది. మరి చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? విజనరీ అండ్ డెవలప్మెంట్ ఆబ్వియస్గా మనకైతే ఇప్పుడు ఏం కనిపించలేదు. కొత్తగా ఏం చేయకపోయినా పర్లేదు కానీ ఉన్న వాటిని కూడా కూల్చేస్తున్నారు కదా. సో ఐ డోంట్ థింక్ దట్స్ రైట్. సో లాస్ట్ టైం వైసీపీ 150 సీట్లు గెలిచింది కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? నో ఐడియా బ్రో, మేబీ అరౌండ్ 50 to 60. 50 to 60. సో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, సో వైసీపీ జనసేన టీడీపీ, సో అలా రావడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే యాక్చువల్గా అదే కరెక్ట్. ఎందుకంటే ఎవరు గెలిచినా సరే వైసీపీ గెలవకూడదు అనే థాట్లో వాళ్ళిద్దరు వస్తున్నారు కాబట్టి. మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు మరి టీడీపీ జనసేన? సో వాళ్ళు ఒక 50-60 అంటే మిగతా వీళ్ళకే వస్తాయి కదా. మరి ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చేకూరుస్తారు అనుకుంటున్నారు? సో ఇప్పుడు ఏవైతే మైనస్ అనుకుంటున్నారో అట్లీస్ట్ వాటికి కొంచెం ప్లస్గా చేస్తారేమో నేను అనుకుంటున్నాను అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర, అదేవిధంగా లోకేష్ గారు ఇవ్వగల యాత్ర ప్రజల్లో ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్లో? అట్లీస్ట్ అంటే నాకు ఇన్డెప్త్గా తెలియదు, బట్ నాకు ఫ్రెండ్ సర్కిల్లో కానీ నాకు తెలిసిన వాళ్ళైతే కొంచెం బాగానే అయింది అంటున్నారు. బట్ అది ఎంత అయింది ఏమైంది అనేది మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజే తెలుస్తుంది అంతే. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో వెళ్ళేసి అన్నపై విమర్శలు చేయడం ఎవరికి ప్లేస్ అవుతుంది అనుకుంటున్నారు? అసలు ఐడియా లేదు. ఓవరాల్ ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే ఏం చెప్తారు బ్రో? ద కాంబినేషన్ అంటే సిబిఎన్ విత్ జనసేన. థ్యాంక్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తుందండి. ఎందువల్లండి? టీడీపీ అంటే చంద్రబాబు బాగా చేస్తాడు కాబట్టి చెట్టు వస్తుంది. ఇప్పుడు జగన్ గారి పరిపాలన, ఈ 5 ఏళ్ళ పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? ఏం చేస్తాడండి, అంత 3 అమరావతి చేస్తారని ఒక అమరావతిగా చేసుకులే, ఏం చేస్తారని ఏం చేయలే. కానీ జగన్ గారు మాత్రం 175 గెలుస్తామంటున్నారు కదా. ఏం గెలలేదండి, అయిపోయింది, గెలిచేది పోయింది. ఇంకా అలాగే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? ఈ సీనియర్ నాయకుడికి జూనియర్కి తేడా లేదండి. సీనియర్ జూనియర్ కదా. సీనియర్కి అన్నీ తెలుసు, ఆయనకు మనం ఏం తెలుసు? రాజకీయం అంతా నాశనం చేసిండు. కొడాలని రోజా గురించి ఏం చెప్తారండి? కొడాలని ఏమంటాడు? ఏమనలేడు. కొడాలి అంటే రోజా అంతే, ఎవరేం చేయలేదు. అలాగే లాస్ట్ టైం టీడీపీకి 23 సీట్లు వచ్చాయి కదా, ఈసారి పొత్తుతో వెళ్తున్నారు కదా, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 9 సీట్లు 40 సీట్లు అండి. ప్రభుత్వం ఫామ్ చేసే సీట్లు అయితే రావచ్చు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారండి? ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఆమె అయితే ఈసారి ఏ ప్రభుత్వం వస్తుందండి ఆంధ్రప్రదేశ్లో? టీడీపీ వస్తుందండి. టీడీపీ.